శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, ఆంధ్ర మహాభాగవతం చెప్పుకుంటున్నాం. నిన్న సప్తమ స్కందంలో 45వ పద్యం వరకు చదువుకున్నాం. ఈరోజు 46 నుండి కొనసాగిద్దాం. మచ్చిక వీరికెల్ల బహుమాత్రము చోద్యము దేహి పుట్టుచుంచచ్చుచు నుండు చూచెదరు చావక మానెడు వారి భంగి నీ చచ్చిన వానికి ఏడ్చెదరు చావున కళ్ళకడాగవచ్చునే ఎచ్చట పుట్టే అచ్చటికి నేగుట నైజము ప్రాణి కోటికిను జననీ జనకుల బాసియు గణవృకముల బాధపడక కడు భిన్నలుమై మనియదం ఎవ్వడు గర్భంబునమును పోషించేవాడే పోషకుడడవిన్. పుట్టినవాడు గిట్టడం సహజం కదా. పుట్టిన తర్వాత గిట్టని ప్రాణి అంటూ ఏదన్నా ఉందా ఈ ప్రపంచంలో? ఇదంతా ఎవరు చెప్తున్నాడు? యముడు చిన్న బాలకుడిగా వచ్చి రాజు చనిపోతే ఆ రాజు భార్యలు ఏడుస్తుండే వాళ్ళకి చెప్తున్నాడు ఈ కథ అంతా. ఎందుకు ఈ కథ? హిరణ్యకశిపుడు తల్లితోడు చెప్తున్నాడు ఈ కథని. అది ఎందుకు? హిరణ్యాక్షుడు చనిపోయినందుకు కదా. తన తమ్ముడు చనిపోయినందుకు హిరణ్యకశిపుడు తల్లిని ఓదార్చుతూ ఒకప్పుడు యముడికి ఒక రాజు చనిపోతే ఆ రాజు భార్యలకు జరిగిన సంవాదాన్ని చెప్తున్నాడు. మృత్యువుని తప్పించుకోవటం ఎవరికి సాధ్యం కాదు. ఈ జీవుడు అనేవాడు అజ్ఞాత ప్రదేశం నుంచి వస్తాడు, మళ్ళీ మరణానంతరం ఆ అజ్ఞాత ప్రదేశానికే వెళ్ళిపోతాడు. ఇది ప్రకృతి సహజం, దీనికి ఎవరికి మినహాయింపు లేదు. ప్రాణి ఎక్కడి నుంచి వచ్చాడో మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాడు. ఒకవేళ పరమేశ్వరుడు గనక దయ ఉంటే చిన్నప్పుడే ఘోరమైన అడవిలో ఒక బిడ్డడు తన తల్లిదండ్రుల చేత విడిచిపెట్టబడ్డవాడైనా కూడా సురక్షితంగానే ఉంటాడు, తోడేళ్ల మధ్య కూడా. అలానే అసలు గర్భంలో శిశువుని పోషించేది ఎవరు చెప్పండి? ఆ భగవంతుడే కదా. గర్భంలో ఉన్న అడవిలో ఉన్న పోషించేవాడు ఆయనే, రక్షకుడు ఆయనే. ఎవడు సృజించు ప్రాణుల, ఎవడు రక్షించు త్రుంచు, ఎవడు అనంతుండు, ఎవడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు పెలుచు హేలారతుడై. ఎవడైతే విశ్వాన్ని సృష్టిస్తాడో, ఎవడైతే రక్షిస్తాడో, ఎవరైతే మళ్ళీ నశింపజేస్తాడో వాడే లీలా విలాసంగా ఈ విధంగా లోకాన్ని రక్షిస్తూ ఉంటాడు, పోషిస్తూ ఉంటాడు, మళ్ళీ లయం చేస్తూ ఉంటాడు. ఇదొక విశ్వనాథుడికి, ఆ జగత్కర్తకి ఇదొక ఆట ఆయనకి. ధనము వీధి పడిన దైవవశంబున ఉండు పోవు మూలనున్ననైనా అడవి రక్షిలేని అవలుండు వర్ధిన్లు రక్షితుండు మందిరమున చచ్చు. అది సంగతి. మనం కనుక ఎప్పుడన్నా డబ్బులు పోగొట్టుకున్నాం అనుకోండి, రోడ్డు మీద, వీధి మీద, అందరు తిరిగే రోడ్డు మీద, దైవ రక్ష ఉంటే దైవ విషయంలో అది దొరుకుతుంది మనకు, మళ్ళీ అక్కడే ఉంటుంది, ఎక్కడికి పో. అలానే మనం ఎంత జాగ్రత్తగా మన ఇంట్లో దోచిపెట్టుకున్నా దైవ బలం లేకపోతే పోతూ ఉంటుంది కదా. అలానే అడవిలో కూడా బలం లేనివాడు ఉన్నా వాడిని ఏ జంతువు ఏమీ చేయదు, ఏ సింహం వచ్చి తనదు, ఏ పాము కాటేయదు, బాగా సుఖంగానే ఉంటాడు. పెద్ద రాజైనా ఒక సముద్ర మధ్యంలో 7 అంతస్తుల భవనం కట్టించి పైన ఉన్నా కూడా దైవ బలం లేకపోతే ఎంత రక్షణ ఉన్నా కూడా చస్తాడు వాడు కదా. అదే కదా మనం పరీక్షిత్ మహారాజు విషయంలో అదేగా జరిగింది. కలుగును మరి లేకుండును
కలభూతములెల్ల కాలకర్మవశములై నిలబడు ప్రకృతిని తద్గును కలితుడుగా ఆత్మమయుడు గమ్యుడు తలపన్. సరే, కొంతమంది భగవంతుడు కూడా ఉన్నాడో లేడో అంటూ ఉంటారు కదా, వాళ్ళు కూడా కాలానికి కర్మకు వశులే వాళ్ళు. వశుడు కానివాడు ఎవడయ్యా అంటే ఆ విశ్వనాథుడు మాత్రమే, కాలాతీతుడు. పాంచభౌతికమైన భవనంబు దేహంబు పురుషుండు దీనిలో పూర్వకర్మ వశమున ఒకవేళ వర్తించు దీపించు దరి అయిన ఒకవేళ తొలగిపోవు చెడుదేని దేహంబు సిడుగాని పురుషుండు సెడడాతనికి ఇంత సేటు లేదు. పురుషునికి నీ దేహపుంజమునకు వేరుగాని ఏకత్వంబు కానరాదు. దారుల వెలంగు దహనుని కైవడి గాయముల చెరించు కాలిభంగి నాళలినమైన నభము చాటున వేరు తెలియవలయు దేహి దేహములకు. దేహి వేరు దేహం వేరు అని తెలుసుకోవాలి. ఎలా అయితే కట్టెలో అగ్ని దాగి ఉంటుందో, ఇదివరకు నిప్పు పెట్టెలు అవి లేవు. యజ్ఞం చేసేటప్పుడు కూడా ఇప్పటికి కూడా నిప్పు పెట్టి వెలిగించరు. శాస్త్రయుక్తంగా చేసేవాళ్ళు మథనం చేస్తారు, కట్టె రాస్తారు. కట్టెలోనే ఉంటుంది అగ్ని, అగ్నితోటే హోమం చేస్తారు. కాబట్టి మనం అగ్ని వేరు కట్టె వేరు అని తెలుసుకుంటున్నాం కదా, లోపల ఉంటుంది అగ్ని. అలానే ఈ దేహంలో పరమాత్మ వేరు, ఈ దేహి వేరు. కానీ ఈ దేహమే తాను అని భావిస్తూ ఉంటాడు జీవుడు కదా. ఈ విధంగా చెప్తూ బ్రాహ్మణ బాలుకుని రూపంలో ఉన్న యముడు ఇంకా ఏమన్నాడంటే, భూపాలకుడు నిద్రబోయడి నుండేమి విలిపింపనేటికి వెరులరా. ఎవడు భాషించు ఎవడా కన్నించు అట్టివాడెన్నడో అరిగినాడు. ప్రాణభూతుండైన పవనుడా కన్నింప భాషింపనేరడు. ప్రాణి దేహములకు వేరై తాను ముఖ్యుడై ఇంద్రియవంతుడై జీవుండు వలన మెరయ. ప్రాభవమున భూత పంచకేంద్రియ మనోలింగ దేహమునను లీలకుడు విడుచు అన్యుడొకడు విపుడు. దీనికి మీరు ఒగుల నేల బగల పొరల నేరా. జీవుడు అనేవాడు విలాసంగా ఒక్కోసారి దేహం ధరిస్తూ ఉంటాడు, మళ్ళీ వదిలేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ చక్రం తిప్పేవాడు వేరే ఉన్నాడు, అతడే సర్వాధిపతి. కాబట్టి మీరు ఈ దేహాన్ని విడిచిపోయిన వాడి కోసం ఎందుకు చింతిస్తారు? ఎందాక ఆత్మదేహమునందెడు నందాక కర్మయోగం అటపై చందవు మాయ యోగ స్పందితులై రిత్తజాలిబడనేమిటికిన. దేహంలో ముఖ్యమైనది ప్రాణమే. ప్రాణం పోయిన తర్వాత దాన్ని పట్టుకుని ఎందుకు ఏడుస్తారు మీరు? ప్రాణం విడిచిపోగానే ఈ దేహంతో బాకీ తొలగిపోయినట్టే లెక్క, సంబంధమే ఉండదు. కాబట్టి పోయిన వాడి కోసం ఎందుకు ఏడుస్తారమ్మా? చెలులు తల్లులు తండ్రుల ఆత్మజులు సంసేవ్యుల్ సతుల్ చారు నిర్మల గేహంబులటంచు కూర్తురు మహామాయ గుణ భ్రాంతులై కలలో తోచిన అర్థములు నిజములే కర్మానుబంధములను కలుగును సంగములే కమాను పిదపన్ కర్మాంతకాలంబునను. అజ్ఞానులు మాత్రమే ఈ మహామాయ అనే భ్రాంతిలో పడిపోయి తల్లి అని, తండ్రి అని, భార్య అని, పుత్రుడని, స్నేహితుడని, ఆశ్రితులని అనురాగాలు అనుబంధాలు పెంచుకుంటూ ఉంటారు. ఇల్లు వాకిళ్ళు సామ్రాజ్యాలు ఇవన్నీ కూడా సంపాదించుకుంటూ ఉంటారు. ఇదంతా కూడా కళ మెలకు వచ్చిన తర్వాత ఎలా అయితే అక్కడ ఏమి ఉండదో అంతే మాయ. ఇది మనం వస్తున్నాం పోతున్నాం అంతే.
బంధం విడిపోయి కర్మఫలం ఎప్పుడైతే అనుభవిస్తామో అప్పుడు బంధం విడిపోతుంది, అంతే ఒక కళలాగా అయిపోతుంది. మరియు మాయాగుణ ప్రపంచంబు ఎరింగెడు తత్వజ్ఞులు నిత్యానిత్యంబులం గూర్చి సుఖదుఖంబులు చెందరు. అజ్ఞులు కొందరు యోగ వియోగంబులకు సుఖదుఖములు నొందుదురు. తొల్లి ఒక్క మహాగహనమున విహంగములకు అంతకభూతుండైన ఎరుక గలడతండు ఒక్కనాడు ప్రభాతంబున లేచి వాటంబైన వేట తమకంబున. పూర్వం ఒక దట్టమైన అడవి ఉండేది. అడవిలో యముని చేత నియమింపబడి ఒక కిరాతకుడు ఉండేవాడు. అక్కడ వాడు ఏం చేసేవాడు? పక్షులను వేటాడి జీవిస్తూ ఉండేవాడు. ఒక రోజున వాడు సూర్యోదయం కాగానే వేటకి బయలుదేరాడు. ఇలా మళ్ళీ కథలో కథ హిరణ్యకశిపుడు తల్లికి చెబుతున్నాడు. యముడు ఆ రాజు భార్యలకు చెప్పిన కథ మళ్ళీ ఇక్కడ కథలో ఇంకొక అంతర్కథ యముడే చెప్తున్నాడు. మళ్ళీ వలలురులు జిగురు గుండెలు చలిదియు చిక్కంబు తనువు శరములు కొనుచును పులుగుల బట్టెడు వేడుక నలుగులు వెడలంక కడలి అడవికి సని. అన్నీ సరంజామా అంతా తీసుకున్నాడు. ఏంటవి? వలలు, తాళ్ళు, గీళ్ళు అని, జిగురు కండెలు, చద్దన్నం మూట అన్నీ కట్టుకున్నాడు. బాగా పక్షులను పట్టుకోవాలని విలంబులు ధరించి బయలుదేరాడు. వాడిని చూడంగానే పిట్లన్నీ పారిపోవడం మొదలుపెట్టాయి. మెల్లగా వాడు ఇట్లా అడవికించని తత్ప్రదేశంబునందు కట్టలు కతడుకు చాటున బిట్టలను రిగోల దిగిచి పిరుసున రెక్కలు బట్టి విరిచి చిక్కములో పెట్టుచు విహరించే లోక భీకర లీల. ఒక తడిక చాటుగా దాక్కున్నాడు. ఒరిత్రాళ్ల తోటి వలలు పన్నాడు. వలలో చిక్కిన పిట్టల్ని పట్టుకొని రెక్కలు విరిచేసి సంచిలో వేసుకుంటూ పక్షుల పాటి యమునుడిగా అడవంతా తిరగడం మొదలుపెట్టాడు. మరియు నానావిధములకు శకుంతలంబుల అంతములు అందించుచు సకల పక్షి సంహార సంరబ్ధకుండైన రుబ్ధకుండు తన ముందట కాలచ్యూతితంపై సంచరించుచున్న కులింగ పక్షి మిథునంబుల కనుగొని అందు కులింగిని దిగించి ఒక్క చిక్కంబులో వైచినం చూచి దుఃఖించి కులింగ పక్షి ఇట్లనియే. ఈ ప్రయత్నంలో వాడు ఒక మిథునం అంటే మిథునం ఏంటి? భార్యాభర్తల జంట కనపడింది వాడికి, పక్షుల జంట. ఆడపిచ్చుకొని చంపాడు. ఊర్లు తన సంచిలో వేసుకున్నాడు. ఆ మగపక్షి చెట్టు మీదకి ఎక్కి కూర్చున్నది. ఆడపిచ్చుకతోటి పలుకుతున్నదనమాట. అడవుల మేత మేసి మన మన్యునకెన్నడు ఎగుసేయక ఇక్కడ విహరింప నేడకడ కట్టిడి బ్రహ్మకిరాతు చేతిలో పడుమని వ్రాసినే నుదుట పాపపు దైవము కంటికింత ఎక్కుడు బరువయ్యలే బ్రతుకు కోమలి ఏమన ఏర్తు చలరే. అడవిలో ఇంత మేత మేసుకుంటూ ఎవ్వరికి అలపకారం తలపెట్టకుండా ఏ పాపం చేయకుండా ఉన్న మనల్ని కఠిన హృదయుడైన బ్రహ్మ ఇలా విడదీశాడు కదా ఇవాళ అని భార్యతో అంటుంది ఆ పక్షి. ఒక మాటు మనలనందర ప్రకటించి కిరాతు వలల బడజేయక నిన్నొకటిని వలబడజేసిన వికటీకృత దక్షమైన విధినేమందును. ఇద్దరం ఒకసారి దొరికితే బాగుండేది. ఇప్పుడు నిన్ను చంపుతాడు వాడు, నేను ఒక్కదాన్ని అయిపోతాను. రెక్కలు రావు పిల్లలకు రేపట నుండి మేతకానమింపొక్కుచు గూటిలో నెగసి పోవగనేరవు మున్ను తల్లి ఈ దిక్కున నుండి వచ్చునని త్రిప్పని చూడ్కుల నిక్కి నిక్కిన దిక్కులు చూచుచున్న అతి దీనత ఎట్లు భరించునక్కడా. ఈ మగపక్షి కదా,
పిల్లలు ఏడుస్తుంటాయి రేపటి నుంచి, నేనేం చెప్పాలి? తల్లి కోసం ఏడుస్తుండే. అని విధమున కుంటితనాదము తోడను కంఠము శోషింపబగచు ఖగమును అననోత్కంఠుడై కిరాతు కుంటితకి తినేసి ఒక్క కోటగా వెంటనే వాడు కిరాతుడు ఆ పక్షిని కూడా చంపేశాడు. రేపు నమ్మికి తాకు కొనసాగితే కృష్ణార్పణ వస్తుంది.